హలో గాయ్స్, ఇది నా వీడియోలో సెకండ్ వీడియో. నేను ఈ వీడియోలో లివ్యతాన్ గురించి చెప్పబోతున్నాను. లివ్యతాన్ అసలు ఎవరు సృష్టించారు, అసలు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చింది, అసలు అది బయటకు వస్తే ఏం జరుగుతుందో, అసలు ఈ సముద్రాల్లో జరుగుతున్న వింతల గురించి చెప్పబోతున్నాను. ఇంకా వీడియోలోకి వెళ్దాం. అసలు లివ్యతాన్ అనేది దేవుడు సృష్టించాడు. దేవుడు మంచిని చెడుని బ్యాలెన్స్ చేయడానికి ఇది సృష్టించాడు. ఇంతకుముందు లివ్యతాన్ అనేవి రెండు ఒకటి మెయిల్ ఉంటుంది, ఇంకోటి ఫీమేల్. ఒకవేళ రెండు కలిసి పిల్లలు పెడితే అవి ఇంకా భూమి ఇంకా మిగలదని దేవుడు ఫీమేల్ని అంతం చేస్తాడు. కాబట్టి ఇప్పుడు ఒకటే ఉంది, అది కూడా ఉందో లేదో తెలీదు. కానీ ఈ కేరళలో చేపలన్నీ బయటికి రావడం, తాబేళ్ళన్నీ ఏపీలో బయటకు వచ్చేయడం, యాంగ్లోన్ ఫిష్ కనిపించడం, డూమ్స్డే ఫిష్ రావడం, ఇవన్నీ వీటికన్నిటికీ ఒక రీజన్ ఉన్నది. ఇవన్నీ గుడ్లు తాబేళ్ళు అయితే గుడ్లు పెట్టడానికి వచ్చాయి బయటికి. వేల్స్ అన్నిటికి ఇవి కిల్లర్ వేల్స్ అన్నిటికి ఒక లీడర్ ఎన్నుకుంటాయి. ఆ లీడర్ ఒకవేళ గాయాలతోని రూట్ మర్చిపోతే ఇవి ఫాలో అయ్యి ఇలా సీకి వచ్చేస్తాయి. ఈ కేరళలో ఏవైతే కనిపించాయో చేపలన్నీనా కూల్ వాటర్ని ఎత్తుక్కొని ఇవన్నీ ఒడ్డుకు వచ్చేసాయి. ఇంకా యాంగ్లోన్ ఫిష్ అనేది ఇంతకుముందు కూడా ఒకసారి కనిపించింది. ఇప్పుడు స్పెయిన్లో కనిపించింది అయితే డెత్ కండిషన్లో ఉంది. దేనివల్ల గాయపడిందో తెలియదు, కానీ బయటకు వచ్చేసాయి. కానీ ఇప్పుడే అన్నీ ఒకేసారి జరిగిందంటే ఏదో ఉంది. అందుకని లివ్యతాన్ అయితే గూగుల్లో ఇవన్నీ చెప్తుంటే లివ్యతాన్ అనేది లేదు, కానీ అందరూ నమ్ముతున్నారు. కానీ అది వచ్చే రోజు మాత్రం భూమి అంతా వినాశనం. కానీ గూగుల్ మ్యాప్లో వెదర్ కండిషన్ వాళ్ళు కూడా ఏదో పెద్ద ఆకారం మూవ్ అవుతున్నట్టు చూశారు. వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఇదంతా గ్లిచ్ అని చెప్తున్నారు, కానీ తెలీదు. అది వచ్చినప్పుడు మాత్రం అంతమవుద్ది మొత్తం. మరి వీటికి ముందుండేవి 7 తలలు, కానీ ఈ దేవుడు ఒకటే పెట్టాడు. వీటిని అంతం చేయాల్సింది దేవదూతలు మాత్రమే. మరి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హలో గాయ్స్, ఇది నా వీడియోలో సెకండ్ వీడియో. నేను ఈ వీడియోలో లివ్యతాన్ గురించి చెప్పబోతున్నాను. లివ్యతాన్ అసలు ఎవరు సృష్టించారు, అసలు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చింది, అసలు అది బయటకు వస్తే ఏం జరుగుతుందో, అసలు ఈ సముద్రాల్లో జరుగుతున్న వింతల గురించి చెప్పబోతున్నాను. ఇంకా వీడియోలోకి వెళ్దాం. అసలు లివ్యతాన్ అనేది దేవుడు సృష్టించాడు. దేవుడు మంచిని చెడుని బ్యాలెన్స్ చేయడానికి ఇది సృష్టించాడు. ఇంతకుముందు లివ్యతాన్ అనేవి రెండు ఒకటి మెయిల్ ఉంటుంది, ఇంకోటి ఫీమేల్. ఒకవేళ రెండు కలిసి పిల్లలు పెడితే అవి ఇంకా భూమి ఇంకా మిగలదని దేవుడు ఫీమేల్ని అంతం చేస్తాడు. కాబట్టి ఇప్పుడు ఒకటే ఉంది, అది కూడా ఉందో లేదో తెలీదు. కానీ ఈ కేరళలో చేపలన్నీ బయటికి రావడం, తాబేళ్ళన్నీ ఏపీలో బయటకు వచ్చేయడం, యాంగ్లోన్ ఫిష్ కనిపించడం, డూమ్స్డే ఫిష్ రావడం, ఇవన్నీ వీటికన్నిటికీ ఒక రీజన్ ఉన్నది. ఇవన్నీ తాబేళ్ళు అయితే గుడ్లు పెట్టడానికి వచ్చాయి బయటికి. వేల్స్ అన్నిటికి ఇవి కిల్లర్ వేల్స్ అన్నిటికి ఒక లీడర్ ఎన్నుకుంటాయి. ఆ లీడర్ ఒకవేళ గాయాలతోని రూట్ మర్చిపోతే ఇవి ఫాలో అయ్యి ఇలా సీకి వచ్చేస్తాయి. ఈ కేరళలో ఏవైతే కనిపించాయో చేపలన్నీనా కూల్ వాటర్ని ఎత్తుక్కొని ఇవన్నీ ఒడ్డుకు వచ్చేసాయి. ఇంకా యాంగ్లోన్ ఫిష్ అనేది ఇంతకుముందు కూడా ఒకసారి కనిపించింది. ఇప్పుడు స్పెయిన్లో కనిపించింది అయితే డెత్ కండిషన్లో ఉంది. దేనివల్ల గాయపడిందో తెలియదు, కానీ బయటకు వచ్చేసాయి. కానీ ఇప్పుడే అన్నీ ఒకేసారి జరిగిందంటే ఏదో ఉంది. అందుకని లివ్యతాన్ అయితే గూగుల్లో ఇవన్నీ చెప్తుంటే లివ్యతాన్ అనేది లేదు, కానీ అందరూ నమ్ముతున్నారు. కానీ అది వచ్చే రోజు మాత్రం భూమి అంతా వినాశనం.
కానీ గూగుల్ మ్యాప్లో వెదర్ కండిషన్ వాళ్ళు కూడా ఏదో పెద్ద ఆకారం మూవ్ అవుతున్నట్టు చూశాడు. వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఇదంతా గ్లిచ్ అని చెప్తున్నారు, కానీ తెలీదు. అది వచ్చినప్పుడు మాత్రం అంతమవుద్ది మొత్తం. మరి వీటికి ముందుండేవి 7 తలలు, కానీ ఈ దేవుడు ఒకటే పెట్టాడు. వీటిని అంతం చేయాల్సింది దేవదూతలు మాత్రమే. మరి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రైజ్ లార్డ్.